అమ్మో గ్రేట్ కదా. సరిగ్గా పెట్టవయ్య అది అందులో కూర్చోండదా అంటే అమల నువ్వు వాడికి తెలుసు అని భావిస్తున్నావు. అది నేను నువ్వు ఆ భావన నుంచి బయటికి రావాలి అమల. అమలేమాయ్ అతనికి తెలుసు అనే భావన నీకు ఉండడం వల్ల అదేండి నువ్వు అతనికి తెలుసు అని నమ్ముతున్నావు. అక్కడే నువ్వు దెబ్బతింటున్నావు. ఇప్పుడు ఓకే ఎక్కడ కూర్చోబెడతావు దీన్ని? ఓకే వెలిగించి జస్ట్ ఇలా పై ఈ గాలిలో పైకి వెళ్ళిపోతుంది. కొంచెంసేపు రా ఇక్కడికి ఇక్కడ రా అవలా కూర్చోబెట్టి ముందు. ఎక్కడ కూర్చోబెడతావు? చాలా చిత్రంగా ఉంది. కూర్చునేట్టు లేదుగా అది. అది కాదు స్వామి, ఇదే కర్పూరం ఇదే వెలుగుతుంది. అదే వెలుగుద్ది అమల. ల్యాంప్ దానికి ఎట్లా దాని మీద దీపం పెట్టడం అంటేనే ఆశ్చర్యంగా ఉన్నాడు. అదే దీపం, దాని మీద దీపం పెట్టడం కాదు. అదే నిన్న చూసాం మనం. గంగ దగ్గర బెంగ లేకుండా రంగరంగయంచు దీపావళి అల్లరి చేసేమో. హరుని చెంత చేరి హరహరయనుచూ హరిపాదాల పుట్టిన గంగను ఆనందముగా కోరేము. గంగా గంగాయనుచూ చూడరా ఎంత ఆనందంగా ఉందో. ఇక్కడ గంగ, అక్కడ అరటి చెట్లు, ఇక్కడ అశోక వృక్షాలు. ఇది కదా మన దేశం. అందుకనే కదా మనం కీర్తనలో పాడుకున్నాం, ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. అవునా? హిమగిరి కొండలు మనవే, హిందూ సాగరం మనదే, పచ్చని బంగారు భూములు, లెక్కకు మించిన భాషలు, ఢిల్లీ బొంబాయి షిల్లాంగ్ మనదే. ముంబై చెన్నై హైదరాబాద్ మనదే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఈ గాలి దెబ్బకు నచ్చుంటుందన్న. రెడ్డి నువ్వు ఆపరా, ఇక్కడ ఏం జరగకుండా ఊరికే నువ్వు మాకు మెమరీ వేస్ట్ పెట్టి బ్యాగ్లో. తర్వాత ఏదంటే గురుగారు యాక్చువల్గా అది అంటావు. మళ్ళీ నువ్వు తిట్లు తినాలంటావు. నువ్వు తిట్లు తినేంత ఖాళీగా ఉన్నావు నువ్వు. అది మీద పడుతుంది. వదిలే గాలికి వదిలే. పర్లే ఎవడు పట్టుకున్నా గాలిలోకి వెళ్ళడం ముఖ్యం. అది తగలడకుండా. హ్యాపీ దివాళీ, దీపావళి ఉత్సవంకి జై. ఇలా వదిలే, అక్కడికి వెళ్ళి వదిలేదాం. అసలు ఈ ప్రయోగాలు, ఈ ఆలోచనలు ఏమిటివి? హర్ హర్ గంగే, హర హర గంగే, జయ జయ గంగే, హర హర గంగే. కొంచెం వాలుగా వదులు, ఓకేనా? ఇది వెళ్తుందా? ఇది ఇక్కడే తగలబడుతుందేమో. ఏరా వదిలేద్దామా? మరి ఎలా? ఇది ఏమిటో అసలు ఈ ప్రయోగాలు నాకు
వెళ్ళు వెళ్ళు అమ్మ రామ आप यात्रा के लिए आया क्या काम से है। हाँ मतलब किसी काम से है, जैसे कि हमारे पूर्वज जो है पढ़ाई वगैरह दिलवानी थी उन्हें। प्रभु पढ़ाई देनी थी उन्हें। हाँ हाँ पढ़ाई देनी थी, पढ़ाई समझा नहीं नहीं वो बोलता है रुको रुको, वो मतलब जैसे होता है ना कि हमारे यहाँ पंडित जी से संकल्प पढ़वाते हैं। हाँ जैसे आज अमावस है, हाँ। दीपावली है, हाँ। तो आज के दिन मतलब उन्हें हमारी तरफ से कपड़े जाते हैं, तो वो हम पंडित जी को देते हैं। हाँ। वो हमारे पूर्वजों के लिए संकल्प पढ़ते हैं कि आप इनका यहीं पे रहिए, आप इनका पीछा छोड़ें, मतलब ऐसा बोलते हैं, संकल्प पढ़ते हैं कोई पंडित जी। हाँ वेरी गुड हाँ, तो हम उन्हें जो भी हमारे मन से होता है कि हाँ हमें देने चाहिए उन्हें कपड़े, लेडीज़ हो जेंट्स हो, विद चप्पल, तो वो हम उन्हें देते हैं। अब उन्हें देते हैं, उसके बाद जो हमारा शगुन होता है कि हमारे मन से जो भी हमारा बनता है वो हम उन्हें देख के जाते हैं, बस फिर हम अपनी पूजा करके चले जाते हैं। आज सुबह? हमें- हाँ नहीं, वैसे तो पंडित जी कोई दिखाई नहीं दे रहे मुझे तो। नहीं ना अभी तो नहीं ना हाँ 4 बजे के बाद में वो आता है वो आप वेट करता है उनके लिए बात ये हो गई कि हमने सोचा कि भीड़ वगैरह होगी, आज अमावस है और आज हम जल्दी पहुंचे, तो हम आके यहाँ बैठे। नहीं नहीं वो बुढ़ा है ठंडा है ना इसके लिए मैं सोचता है हाँ, तो यहाँ कोई है नहीं। నిండాలి ప్రభుజీ లేవాలి చాలు మనకి సాగు బాబాకి జై. ఒరే అందులో చిచ్చుబుళ్ళు ఉన్నది. మరి అన్ని తీరా